పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. బియ్యం ధరలు 2 వారాల్లోనే కిలోకు 8 నుంచి 9 రూపాయలు పెరిగిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం ఒక్కో రకానికి ఒక్కో ధర ఉంటోందన్నారు. 25 కేజీల బియ్యం బ్యాగు ధర నెల క్రితం మార్కెట్లో సుమారు 1300 రూపాయలు ఉండగా ప్రస్తుతం బ్యాగుపై డిమాండ్ను బట్టి 250 నుంచి 400 వరకు పెంచారని చెబుతున్నారు. ధరలు అమాంతం పెరగడంతో మరింత భారం పెరిగిందని గోడు వెలిబుచ్చారు. మార్కెట్ ధరల స్థిరీకరణపై యంత్రాంగం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. 1300 ఉండేదండి బ్యాగు, ఇప్పుడు 1500 చేశారు. అన్నీ రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గిస్తలేదు. నిత్యావసరాలు అన్నీ పెరుగుతున్నాయి, లేబర్ కట్టే పెరగట్లేదు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఏదన్నా తగ్గిస్తే మంచిది. బియ్యం 1600 దాకా పెరిగిందండి. 1600, 1700 దాకా ఉంది. ఒక్కో రేటు ఒక్కో రకంగా ఉంది. మా ముందేమో 1250, 1300 ఉంది. ఇప్పుడేమో దాదాపుగా 200 రూపాయలు పెరిగిపోయినాయి. పనులు చేసుకునే వాళ్ళం కదా, మాకు కష్టంగా ఉంటుంది. అన్ని పెరిగా ఉన్నాయండి. బియ్యం పెరిగింది, నూనె పెరిగి ఉంది, కందిపప్పు పెరిగింది, మినపప్పు పెరిగింది, అన్ని పెరిగా ఉన్నాయి. ఏ వస్తువు కొనాలంటే మధ్య తరగతి బతకలేకపోతున్నాం. అసలు బియ్యం కూడా 1300 కానీ 1600 కొంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ గత 10-15 రోజుల నుంచి కూడా బియ్యం ధరలు చాలా భారీగా పెరిగిపోయినాయండి. కేజీకి వచ్చేటప్పటికి 10 నుంచి 12 రూపాయలు పెరిగిపోయింది. సోనా మసూరి తీసుకోండి, బీపీటీ తీసుకోండి, అన్ని రకాలు పెరిగిపోయినాయి. దాంతోపాటు ప్యారలల్గా నూనె ధరలు, గ్యాస్ సిలిండర్లు కూడా అవైలబిలిటీ ఇప్పటివరకు రాలేదండి. దీని మూలాన ఇటు క్యాటరింగ్ రంగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇవాళ దాని గురించి కొంతమంది షాపుల వాళ్ళని అడిగితేనేమో మాకు స్టాక్ లేదని వ్యాపారులు చెబుతున్నారట. కొంతమంది ఏమో గవర్నమెంట్ ఇథనాల్ సప్లై వెళ్ళిపోతుందండి, సరుకు మా దగ్గర దొరకట్లేదని వాళ్ళు చెబుతున్నారు. మేడం, ప్రభుత్వం దాంట్లో ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎక్కడ గ్యాప్ ఉంది, వాస్తవంగా స్టాక్ ఉండి కూడా డిమాండ్ పెంచారా అన్న పాయింట్ని అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితికి సాగిద్ది.